స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త అభిమానుల్ని ఆందోళనకు గురి చేసింది. ఆయనకి యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. తమ హీరోకి ఏమైందో అని ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీం తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన వార్తలను ఎన్టీఆర్ టీం ఖండించింది. జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతికి 2 రోజుల క్రితం చిన్న గాయమైంది. అయినప్పటికీ తారక్ దేవర షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని అభిమానులు నమ్మకండి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ మూవీ పార్ట్ 1 షూటింగ్ ముగించినట్లు మంగళవారమే హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవర సినిమాకు సంబంధించిన పార్ట్ 1 షూటింగ్ ను ముగించాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. మహాసముద్రమంత ప్రేమను పంచిన టీమ్ ను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న కలుద్దాం అని ట్వీట్ చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.